హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇక్కడ నేనైతే వంకాయ కూర చేస్తున్నానమాట. సో అందరూ కూడా సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నాకైతే ఎంజాయ్మెంట్ ఏం కనిపించడం లేదండి. ఇంకా పని ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మా పాప ఇంట్లో ఉంటే ఇంకంతే ఇల్లంతా ధూమ్‌ధామ్ చేసేస్తుంది. ఇంకా మా ఇల్లు అయితే ఎంత నీట్ చేసినా కూడా నీట్‌గా ఉండడం లేదు. ఇంకా హాలిడేస్ ఉన్న 4 రోజులు తప్పదు. ఇక్కడ నేనైతే వంకాయలు కట్ చేసుకుంటున్నాను. పెద్ద వంకాయలని ముక్కల కింద కట్ చేసేసుకొని చిన్న వంకాయలని గుత్తి వంకాయ టైప్లో కట్ చేసుకుంటున్నాను. అలాగని గుత్తి వంకాయ కూర అయితే కాదండి, నార్మల్గానే వండేస్తాను. లాస్ట్లో కొంచెం మసాలా అయితే యాడ్ చేస్తానమాట. పల్లీలు, కొబ్బరి పొడి, నువ్వులు ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకుని మిక్సీ పట్టి పొడి అయితే కలుపుకుంటాను లాస్ట్లో. అంతేనండి. స్టఫింగ్ స్టైల్లో కూడా చేయొచ్చు కానీ అంత అవసరం లేదనిపిస్తుంది నాకైతే. సో సింపుల్గానే తేల్చేస్తాను వంట విషయానికి వస్తే. ఇక్కడ వంకాయ కూర అయితే వండేసుకుంటున్నాను. ఈ హాలిడేస్ వల్ల మనకి లాభమా నష్టమా అనేది ఈ వీడియోలో అయితే మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీ అందరికీ కూడా నచ్చుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఇక్కడ నేను పల్లీలు, నువ్వులు, తర్వాత కొబ్బరి పొడి వేయించేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఈ మిక్సీ పొడిని కూరలో వేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఫ్రెండ్స్, మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి. అదేంటంటే నా ఫోన్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అనమాట. వ్లాగ్స్ తీయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకో తెలీదు, వీడియో షూట్ చేస్తున్నప్పుడు స్లో మోషన్ అయిపోవడం, లేదంటే స్ట్రక్ అయిపోవడం అలా ఉందన్నమాట. నేను చాలా కష్టపడి వీడియో అయితే షూట్ చేశాను. సో నెక్స్ట్ వీడియో ఎప్పటికి వస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఒక కొత్త ఫోన్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను. సో చూడాలి. మా హస్బెండ్కి అడిగాను అనమాట, ఒక ఫోన్ తీసియండి అనేసి. ఆయన ఏం చెప్పలేదు, తీసుకుందాంలా అని అన్నారు. ఎప్పుడు ఏంటనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఆయన కూడా చూస్తున్నారు నేను వీడియో తీసేటప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతున్నాను, ఎంత టైం పడుతుంది, స్లో మోషన్ అయిపోవడం కానీ, వీడియో స్ట్రక్ అయిపోవడం కానీ. సో ఆగి తీస్తే ఈ వ్లాగ్ అంతా షూట్ చేయగలిగాను అనమాట. ఆ స్ట్రగుల్ అంతా కూడా ఆయన చూశారు. సో తీసిస్తారని అనుకుంటున్నాను, కానీ ఎప్పుడనేది ఆయన అయితే చెప్పలేదు. ఇంకా ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట. వంకాయ కూర చేసింది నిన్న అనమాట. సో నిన్నటిది వాళ్ళ వీడియోలో అయితే యాడ్ చేశాను. మొత్తం ఒకేసారి షూట్ చేద్దామన్నా కూడా ఫోను సపోర్ట్ చేయట్లేదండి. ఇంకా అందుకని ఒకరోజు ఒకటి అలా ప్లానింగ్ ప్రకారం షూట్ చేసుకుని వీడియో అయితే అప్లోడ్ పెడుతూ ఉన్నానమాట. ఇంకా టీవీ షెల్ఫ్స్ అయితే చూసారు కదా, వారం రోజుల పైన అయిపోతుందండి క్లీన్ చేయకైతే. ఎందుకంటే అసలు చేయబుద్ధి కావడం లేదు. మా పాప ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే షెల్ఫ్ల దగ్గర ఏ పడతాయి పడేయడం, బొమ్మలు అవి ఇవి వదిలేయటం అలా చేస్తుంది అనమాట. సర్దిన వేస్ట్ అని అనిపించేస్తుంది నాకైతే, కానీ అసలు మరీ చిరాగ్గా ఉన్నాయి. ఇంకా అందుకని వాళ్ళు అవన్నీ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే బయట మాప్ పెట్టేస్తున్నానండి. ఊకేసాను అనమాట ముందు. ఊకిన తర్వాత బయట మొత్తం మొక్కలన్నీ పక్కకు జరుపుకొని మాప్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా రేపు కూడా ఫ్రైడే కదా, సో ఫ్రైడేకి ముందు రోజే పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి. ఈ ఎండల్లో ఫాస్టింగ్ ఉండడమే చాలా ఎక్కువ. ఇంకా పనులు ఎక్కువ పెట్టుకుంటే ఇంకా అంతే. ఇంకా అందుకనే పనులన్నీ కూడా ఇవాళ చేసేసుకుంటున్నాను. రేపు మార్నింగ్ హాల్ ఒకటి మాప్ పెట్టేసుకుంటే అయిపోతుంది. సో పనులు ఎక్కువ ఏం పెట్టుకోవట్లేదు. ఫ్రైడే రోజు ముందు రోజే ప్లాన్ చేసుకుని ఉంటున్నాను అనమాట. ఈ ఎండల్లో తినకుండా ఫాస్టింగ్ ఉండడమే మనం చాలా ఎక్కువ కదండి. ఇంకా పనులు కూడా ఎక్కువ చేసేసుకున్నాం అనుకోండి, నీరసం వచ్చేస్తుంది. ఇంకా అందుకని అనమాట. సో ఫస్ట్ అయితే బాల్కనీ అంతా క్లీన్ చేసేసాను. ఇటు సైడ్ అటు సైడ్ కూడా మాప్ పెట్టేశాను. రాడ్స్ ఇవన్నీ కూడా నీట్గా తుడిచేసాను అనమాట. క్లాత్ పట్టుకొని స్టీల్ రాడ్స్ ఉన్నాయి కదండి, ఇవన్నమాట. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ తుడుస్తాను అనమాట వీటిని. ఇటు సైడ్ అటు సైడు ఇంకా స్టెప్స్కి డౌన్లో కూడా రాడ్స్ ఉంటాయి కదా పట్టుకుని దిగడానికి. సో అవి కూడా నీట్గా తుడిచేసాను క్లాత్ పట్టుకుని. ఎప్పుడైనా మిస్ అయిందనుకోండి, ఇంకా మా ఓనర్ పైనకి వచ్చేస్తుంది, ఏంటి రాడ్స్ తుడవలేదు అది ఇదని అడుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఆవిడతో మనకి ఎందుకు లొల్లి పంచాయతీ అనేసి తుడిచేస్తున్నాను ఈ మధ్య అయితే. వీక్లీ వన్సే కదా అనేసి నీట్ చేసేసుకుంటున్నాను. ఈ ఇంటికి వచ్చిన తర్వాత పనులు ఎలా చేయాలో అసలు అర్థమయ్యేది కాదు. బయట ఎక్కువ పనులు ఉండేవి, లోపల కూడా ఎక్కువ పనులు ఉండేవి. బయట చేయాలా లోపల చేయాలా ఫస్ట్ అసలు అర్థమయ్యేది కాదనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కదండి 2 BHKకి మేము వచ్చింది. ఎలా మేనేజ్ చేయాలో అసలు వచ్చేది కాదు. అలా మెల్లిగా చేసుకుంటూ వెళ్తే నాకు పనులన్నీ ప్రాపర్గా ఎలా చేయాలో ఏంటో అర్థం అవడానికి 1 year అయితే టైం పట్టేసింది. ఇంకా షెల్ఫ్లు సర్దుకోవడం కూడా అసలు వచ్చేది కదండి. డెకోర్ ఐటమ్స్ పెట్టి సర్దుకుంటారు కదా, మా ఇంట్లో టీవీ యూనిట్ ఉంది కదా అక్కడ అనమాట. వస్తువులు ఎలా పెట్టాలో ఏంటో అసలు అర్థమయ్యేది కాదు. ఎంత సర్దినా అందం అనిపించేది కాదు. అవి కూడా ప్రాపర్గా సర్దుకోవడానికి టైం అయితే పట్టిందనమాట. ఇంకా అలా అనమాట. ఉన్న బడ్జెట్లోనే మనం అడ్జస్ట్ అవ్వాలి. సో మంచిగా కాస్ట్లీ వస్తువులు తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడైనా అందంగానే ఉంటుంది అనుకోండి, కానీ మనకి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి అవన్నీ చక్కగా ఉన్న దాంట్లో సర్దుకోవడానికి నాకు 1 year అయితే టైం పట్టేసింది. ఇప్పుడు అలా కదలండి, పనులన్నీ కూడా టైంకి ప్రాపర్గానే చేసుకోగలుగుతున్నాను. ఇక్కడ సోఫా అంతా సెట్ చేసుకున్న తర్వాత మిర్రర్ దగ్గర అండి కొంచెం హెయిర్స్ అది దుమ్ము పడిపోతుంది అనమాట. నీట్గా ఒకసారి డస్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను. తర్వాత టీవీ షెల్ఫ్లు కూడా సర్దేద్దామని అనుకుంటున్నాను. ఇంకా హాలిడేస్ విషయానికి వస్తే ఇందాక చెప్పాను కదా, ఇది మనకి మంచిదా కాదా అనేసి. అస్సలు కాదండి.
హాలిడేస్ ఎవరికండి? పిల్లలకి, హస్బెండ్‌కి. మనకైతే కాదు కదా! సో, వాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే, మనకింకా పని ఎక్కువైపోతుంది. అవునా కాదా? నాకైతే అలాగే ఉంది. మిగిలిన వాళ్ళకి ఎలా ఉందో నాకైతే తెలీదు కానీ, వాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల నాకింకా వర్క్ అయితే ఎక్కువైపోతుంది. అదే కాకుండా ఇంట్లోనే కదా, లీవ్ ఉంది కదా అనేసి మార్నింగ్ కొంచెం లేట్‌గా లేవటం వల్ల పనులన్నీ కూడా డిలే అయిపోయి రోజంతా చేసుకుంటూనే ఉంటున్నాను. సో, చాలా బ్యాడ్‌గా అనిపిస్తుంది నాకైతే. అలా బ్యాడ్‌గా ఫీల్ అయిన ప్రతిసారి నన్ను నేను మోటివేట్ చేసుకొని, ఎలాగైనా 5:30కి లేవాలి. హాలిడేస్ ఉంటే వీళ్ళకుంది. నాకు కాదు కదా! నాకింకా పని ఎక్కువగా ఉంది. సో, తొందర లేచి ఈ ఎండల్లో పడి ఏం పనులు చేసుకుంటో తొందరగా ముగించుకుంటే పనులన్నీ కూడా బావుంటుందని ఫీల్ అవుతూ ఉంటాను. అలా అనుకుని అలారం 5:30కి పెట్టి పడుకుంటాను. మార్నింగ్ మళ్ళా 7:30, 8 అదే టైం అవుతుంది. ఇది మళ్ళీ నేను దారిలో పడాలంటే వీళ్ళు స్కూల్‌కెళ్ళాల్సిందే. అప్పటి వరకు నాకిలా బద్ధకంగానే ఉంటదేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, హాలిడేస్ మంచివంటారా? కాదంటారా? మన అలవాట్లు మార్చేసి కొత్త అలవాట్లను చేస్తుంది. ఈ హాలిడేస్ ఎందుకండి మనకి? అందుకనే సెలవులున్నా లేకపోయినా మనం ఎప్పుడు మనలాగానే ఉండాలి. ఉంటే వాళ్ళకుంటాయి. మనకు కాదు కదండీ! మనకింకా పని పెరుగుతుంది కాబట్టి, ఇంకా ప్లానింగ్ చేసుకొని తొందరగా ఇంకెలా ముగించుకోవాలనేది మనం ఆలోచించాలి తప్ప, హాలిడేసే కదా! లేద్దాంలే, చేద్దాంలే అని అనుకుంటే రోజంతా పని చేస్తూనే ఉంటాం. మనకంటూ రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండదు. మనకంటూ సెల్ఫ్ కేర్ ఏమన్నా చేసుకుందామన్నా కూడా టైం ఉండదు. కాబట్టి ఈ హాలిడేస్ మన అలవాట్లను మార్చేస్తుందని నేను అంటున్నాను. సో, మీ అందరికీ ఎలా అనిపించింది ఈ టాపిక్? నేను మొన్నటి నుంచి సఫర్ అవుతున్నాననమాట. ఇది నా మనసులో తిరుగుతా ఉంది ఇదంతా. ఇంక అందుకని మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు. ఇక్కడ టీవీ షెల్ఫ్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాననమాట. చూసారు కదా! వారం రోజులు వదిలేసాను. ఇంట్లోనే కదా ఏం పనులుంటాయి మీకని ఈజీగా చెప్పేస్తారు. ఇవన్నీ చేయకపోతే చెత్త చెత్తగా ఉంది. మా హస్బెండ్‌కి అర్థమైందనమాట. సో, వ్లాగ్స్ అయితే అడ్డొస్తున్నాయండి. ఏం చేస్తున్నారు మీరు అన్నప్పుడు పనులన్నీ మానేసి కూర్చొని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలని అనిపిస్తూ ఉంటది. కానీ వీడియోలు కూడా తీసి పెట్టాలి కదా! ఖచ్చితంగా పనులు చేసుకోవాలి కదా! అని మళ్ళీ నేనే మనసు మార్చుకొని వర్క్స్ అన్నీ కూడా చేసేస్తూ ఉంటాను. ఈ ప్రాబ్లమ్ నాకే కాదండి, చాలామంది ఆడవాళ్ళకుంది. ఇంట్లోనే కదా ఏం పనులుంటాయి మీకు అని, ఖాళీగానే ఉంటారు కదా అని ఈజీగా చెప్పేస్తూ ఉంటారు హస్బెండ్స్ అందరూ కూడా. కానీ ఒక్క వారం రోజులు పనులన్నీ మానేసి కూర్చున్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో ఇల్లు చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఎవరు కూడా అంత ఈజీగా మాట్లాడకండి. మీరు వర్క్‌కెళ్తారు, వస్తారు. వచ్చినప్పటికి కూడా మాకు ఇంట్లో పని అవ్వదు. చేస్తూనే ఉంటాం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు, తర్వాత లంచ్ కోసం, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, మళ్ళా నైట్ డిన్నరు అవన్నీ చేస్తూ మధ్యలో గిన్నెలు, మళ్ళా ఇల్లు ఊడవడం, బట్టలు ఉతకడం ఇలా చాలా పనులుంటాయండి. అంత ఈజీ అయితే కాదు హోమ్ మెయింటైన్ చేయడం అనేది. సో, ఇది నా ఉద్దేశం. ఎవరు కూడా అంత ఈజీగా అనేయకండి. ఇంట్లోనే కదా మీకేం పనులుంటాయనేది. ఒక వారం రోజులు వాళ్ళు మొండి పట్టి ఏం చేయకుండా ఉన్నారనుకోండి, అప్పుడు మీకే అర్థమైపోతుంది. ఇదే సిచ్యువేషన్ మా ఫ్రెండ్ కూడా ఫేస్ చేసిందనమాట. సో, తను కిందనే ఉంటది. తను ఊరికి కూడా వెళ్ళిపోయింది హాలిడేస్ రాగానే. మా ఆయన ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అని అన్నీ నాతో షేర్ చేసుకుంటది. నేను కూడా తనకి షేర్ చేసుకుంటూ ఉంటాననమాట. అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. తనకి ఇద్దరు చిన్న పిల్లలనమాట. 1 ఇయర్ గ్యాప్ తోటి ఉన్నారు. ఇద్దరు కూడా చిన్నవాళ్ళు. ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ ఉంటది. సో, పిల్లల్ని స్కూల్లో వదలాలన్నా కూడా ఒకరిని ఎత్తుకుని, తీసుకుని, ఒకరిని చేతిలో తీసుకొని వస్తదనమాట స్కూల్ దగ్గరికి. అంత ప్రాబ్లమ్ తను ఫేస్ చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ నైట్ 9, 10 ఆ టైంకైతే వస్తారనమాట. ఈ గ్యాప్‌లో తను ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ ఉంటది. ఇదంతా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయకుండా ఇంట్లోనే కదా మీరేం చేస్తారు అనేసి అనేస్తూ ఉంటారు. సో, తనకి కోపం ఎక్కువనమాట. హాలిడేస్ ఇవ్వగానే వెళ్ళిపోయింది ఊరికి. ఇప్పుడు కూడా ఊర్లోనే ఉందనమాట. సో, నాకు అలాగే అనిపిస్తుంది వెళ్ళిపోవాలని. కానీ నేను అలా వెళ్ళలేనండి. మాది ఇంకా దూరం కాబట్టి ఖచ్చితంగా మా హస్బెండే తీసుకెళ్ళాలి. పైగా ఆయన ఒక్కదాన్ని కూడా పంపించరనమాట. సో, నేను కూడా ఈ మంత్‌లో ప్లానింగ్ అయితే చేస్తున్నాను విలేజ్‌కి వెళ్దామని. సో, చూడాలి ఏమవుతుందో ఏంటో. ఇక్కడ ఇల్లంతా కూడా ఊకడం అయితే అయిపోయింది. టీవీ షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ హాలిడేస్ స్టార్ట్ అవ్వడం వల్ల ఏంటంటే లేట్‌గా లేవడం అలవాటయిపోయింది. వర్క్స్ అన్నీ కూడా డిలే అయిపోతున్నాయి. టైంకి ఏ పని కూడా అవ్వడం లేదనమాట. సో, దానివల్ల ఏంటంటే స్ట్రెస్ పడిపోతుంది. మనసంతా కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. ప్రశాంతతని కోల్పోయాను నేనైతే. సో, ఎందుకొచ్చిన సెలవులో ఏమో నాకు అర్థం కావడం లేదు. తొందరగా స్కూల్స్ స్టార్ట్ అయిపోతే బావుండని అనిపించింది. ఎప్పుడైనా కానీ మన మనసు బావుండాలన్నా, హెల్త్ బావుండాలన్నా కూడా ఎర్లీ మార్నింగ్ తొందర లేవాలి. 5 కల్లా లేచి చూడండి. అలవాటు లేకపోయినా కూడా అలవాటు చేసుకోండి. సో, అంత తొందరగా అయితే అలవాటు కాదు కానీ అలవాటు చేసుకోండి. ఒకరోజు లేచారనుకోండి, నెక్స్ట్ డే ఆటోమేటిక్‌గా లేస్తాం. అలా ఒక వారం రోజుల్లో అలవాటయిపోతుంది. 5:30కి లేచినా చాలండి. 5:30కి లేచినా కూడా పనులన్నీ అయిపోతాయి. మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు బావుంటుంది. చక్కగా అన్నీ బావుంటాయన్నమాట. సో, నేను ఎలాగైనా ఈ హాలిడేస్‌లో కూడా ఇలా లేజీగా అయిపోకుండా 5:30కి లేవాలని ట్రై చేస్తున్నాననమాట. సో, ఖచ్చితంగా లేస్తాను రేపైతే. అలా అని అలారం పెట్టుకుని పడుకోవాలి. ఇక్కడ కిచెన్‌లో కూడా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీనింగ్ స్ప్రే ఉంది కదండీ! కిచెన్ మల్టీపర్పస్ క్లీనరు.
అది స్ప్రే చేసేసుకొని క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకుంటున్నాను. దాంతో తుడిచిన తర్వాత చాలా షైన్ అయితే వస్తుంది గ్యాస్ అంతా కూడా. చాలా బాగుందండి ఇది యూజ్ చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి. ఇంకా అలా గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఈ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా కడిగేద్దామని అనుకుంటున్నాను. నిన్న వంకాయ మసాలా కూర చేశాను కదండి, సో అప్పుడు షూట్ చేశాను అనమాట. కర్రీ అయిపోగానే గ్యాస్ అంతా కూడా నీట్ చేసేసి పెట్టుకున్నాను. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటానండి, ఎక్కువ క్లీనింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో వీడియోస్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి నా ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. ఇంక ఇక్కడ గ్యాస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా వాష్ చేసుకుంటున్నాను. ఇంకా నా ఫోన్ ప్రాబ్లం అయితే ఇస్తుందని చెప్పాను కదండి, నెక్స్ట్ వీడియో తీయడానికి కూడా ట్రై చేస్తాను. సో మంచిగా అయితే పెడతాను, లేదంటే లేదు. కొత్త ఫోన్ తీసుకున్నాక ఇంకా వ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే స్లో మోషన్ అయిపోతుందండి. నేను 2 డేస్ నుంచి ట్రై చేస్తే వీడియో నాకు వచ్చిందనమాట. వీడియో అలా స్టార్ట్ చేయగానే స్ట్రక్ అయిపోవడం, స్లో మోషన్ అయిపోవడం అలా అవుతుందన్నమాట. ఇంకా అందుకనే చెప్తున్నాను. కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో లాస్ట్ వ్లాగ్ చాలా బాగుంది, కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా లాస్ట్ వీడియో అయితే చూడండి. ఇంకా ఇక్కడ కిచెన్లో పనులన్నీ కూడా పూర్తయిపోయినాయి అనమాట. ఇంట్లో పనులు కూడా చేసేసుకున్నాను. బయట బాల్కనీ క్లీనింగ్ అయిపోయింది, బయట మాప్ పెట్టేశాను. ఇంకా లోపల కూడా క్లీనింగ్ అయిపోయింది, మాప్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇవాళ ఇన్ని పనులు అయితే చేసుకున్నానండి. మీ అందరికీ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. సో ఫైనల్గా మా ఇల్లు ఇప్పుడు కొంచెం ఇల్లులాగా అయితే కనిపిస్తుంది. మా వాళ్ళైతే రెడీగా ఉన్నారు, వీడియో ఎప్పుడైపోతుందా, ఎప్పుడొచ్చి గందరగోళం చేసేద్దామా అని రెడీగా అయితే ఉన్నారనమాట. హాలిడేస్ కదండి, ఇంట్లోనే ఉన్నారు. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.